పవన్ కళ్యాణ్ గారు అలాగే హైదరాబాద్లో హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ గారు వాళ్ళిద్దరూ కలిశారండి. కలిసి చాలాసేపు సుమారు 2 గంటల సేపు కలిసి మాట్లాడుకున్నారు, చర్చించారంట. ఎలా అంటే ఈ వేరే వేరే వ్యక్తులతో మాట్లాడితే వార్త అనుకోను నేను. ఎప్పుడైతే హైడ్రా కమిషనర్ హైదరాబాదులో తెలంగాణ మొత్తం ఆ పేరు వింటే చాలు, హైడ్రా అనే పేరు వింటేనే నిజంగా గుండెల్లో రైలు పరిగెడతాయని చెప్పాలా. ఎందుకంటే ఎన్నో కట్టడాలు నేల కూల్చేశారు, ఎంతోమంది గగ్గోలు పెట్టారు, గోలెట్టారు, ఏడ్చారు చాలామంది. వాళ్ళ కన్నీళ్ళకి అంతే లేదు. కాబట్టి తన మన పర భేదాలు లేకుండా కూల్చేశారని ఒక వర్గం అంటా ఉంటే కాదు, ఏంటి ఏమీ అడగలేని వాళ్ళు ఇల్లు మాత్రమే కూర్చేశారు, అన్నీ ఉన్నవాడు ఇల్లు మాత్రం కూర్చలేదు అని ఒక వర్గం మాట్లాడుకుంటుంది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారికి ఆ ప్రభుత్వానికి భయంకరమైన ఎఫెక్ట్ ఏమన్నా పడుతుంది అని అనుకుంటే కనుక అది ఒక హైడ్రా. ఆ హైడ్రా కమిషనర్ ఎవరంటే రంగనాథ్. కాబట్టి అసలు ఎవరి మాట వినడో, అసలు ఎవరిని లెక్క చేయడు. కాబట్టి అలాంటి రంగనాథ్ పవన్ కళ్యాణ్ గారితో కలిసి 2 గంటల పాటు చర్చిస్తే చాలా మంది ఆశ్చర్యంగా మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకుని ఉంటారో, ఎందుకు కలిశారు, కానీ ఏపీలో కూడా కూల్చివేతలు ఏమైనా మొదలు పెడతారా దీని మీదే. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ అయితే లైక్ చేసి చెప్తాను. లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళకి పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏం మాట్లాడుకున్నారు, ఎందుకు కలిశారు. వాస్తవంగా అయితే కనుక ఒక వార్త బాగా సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే అది హైడ్రా కమిషనర్ ప్రత్యేకంగా మంగళగిరి వెళ్ళి మరీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవడం, ఆయనతో సమావేశం అవడం చాలా మందికి చాలా అనుమానాలకి దారితీస్తుంది. ఏంటి అంతేకాదు, దాదాపుగా 2 గంటల పాటు సమావేశం అవడం, 2 గంటల పాటు సమావేశం అయ్యి ఏం మాట్లాడుకున్నారు, అసలు వీళ్ళు ఏం చర్చించుకున్నారు అనే దాని మీద ఎక్కువ టాపిక్ నడుస్తుంది. కానీ ఎక్కువగా అనుకుంటుంది ఏంటంటే ప్రధానంగా హైడ్రా అంశాలపైన చర్చించినట్లు, అలాగే ఏంటి హైడ్రా సమయంలో రంగనాథ్ గారు తీసుకున్న జాగ్రత్తలు, ఏవైతే నిర్ణయాలు ఏవైతే కొన్ని ఉన్నాయో, ఎలా జరిగింది, అసలు ఎలా పాసిబిలిటీ అయ్యింది, ఇది మీకు ఎలా సాధ్యమైంది, దీని గురించి ఎక్కువగా చర్చించుకున్నారు అని అయితే మాట్లాడుతున్నారు. అంటే నాకు తెలిసి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో హైదరాబాద్లో హైడ్రా పనులు జరుగుతున్నప్పుడు ఏంటి ఏపీలో కూడా ఇలాంటిది ఖచ్చితంగా ఉండాలి అనేది ఆయన మాట్లాడటం మీలో ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ మాట మాట్లాడారు. అంటే ఏపీలో కూల్చివేతలు మొదలు పెడితే కనుక కొట్టుకుంటూ పోతే చాలా మటుకు కొట్టేయాల్సి వస్తుంది. కాబట్టి వాస్తవంగా హైదరాబాద్లో కూల్చివేతల కన్నా ఏపీలో కూల్చివేతలు ఎక్కువ ఉంటాయి. హైడ్రా లాంటిది ఏపీకి వస్తే కనుక అసలు మనం ఊహించలేం. ఎందుకంటే సకానికి అంటే 100కి 70% కబ్జా చేసిన భూములే ఉంటాయి ఏపీలో. 100కి 70% కబ్జా చేసి కట్టేసిన ఇళ్లే ఉంటాయి. 100కి 70% ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తుల్లోనే ఎక్కువ కబ్జాలకు గురై ఉంటాయి. కాబట్టి అలాంటిది ఇప్పుడు ఏపీలోకి హైడ్రా వస్తే పరిస్థితి ఏంటి అనేది ఎక్కువగా మాట్లాడుకున్నారు. రావాలా వద్దా, హైడ్రా అనేది వస్తే ఏంటి, ఎలా ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా బ్రేకింగ్ న్యూస్గానే ఉంటుంది. వాస్తవంగా అయితే కనుక ఆయన ఏ అంశం తన మీదకు తెచ్చుకున్నా సరే ఏంటి ఫస్ట్ నుంచి చూసుకుంటే కనుక లడ్డు వ్యవహారం కానించి అలాగే ప్రతిదీ 1, 2 కాదు. కాబట్టి ఆయన ఏది మాట్లాడినా వివాదంగానే ఉంటుంది, అది వైరల్గానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మరలా తెర మీదకి వచ్చిన అంశం ఏమైనా ఉందంటే కనుక హైడ్రా. కాబట్టి ఏపీలో కూల్చివేతలు మొదలు పెడతారా, మొదలు పెడితే అది పార్టీకి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా హైడ్రా అనేది ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాల్సి వస్తే కనుక ఎక్కడి నుంచి అమలు చేయాలి, దేని మీద, ఏ బేసిస్ మీద అమలు చేయాలనేది ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి వాస్తవానికి అయితే కనుక ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో హైడ్రా లాంటి వ్యవస్థ ఉండాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తర్వాత హైడ్రా దూకుడు కారణంగా చాలా సమస్యలు వచ్చిపడ్డాయి. ముఖ్యంగా అమీనాపూర్లో కూల్చివేతల తర్వాత పేదల ఇళ్లపైకి వెళ్తారన్నది ప్రచారం బాగా జరిగింది. దాంతో హైడ్రాకి వచ్చిన పాజిటివ్ ఇమేజ్ పోయి నెగిటివ్ ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత దూకుడు తగ్గించుకున్న హైడ్రా ప్రభుత్వ స్థలాలను కబ్జా నుంచి కాపాడి ఫెన్సింగ్ వేయడం జరిగింది. బతుకమ్మ కొంటకు పూర్వపు స్థితి తీసుకురావడం మంచి పేరు తెచ్చిపెట్టింది. చాలా చెరువులండి, 1, 2 కాదు, చాలా చెరువుల్ని కబ్జా చేసేస్తే కబ్జా నుంచి కాపాడింది తెలంగాణలో. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా అలాంటి కబ్జాలు? ఆంధ్రప్రదేశ్లో అసలు వాస్తవంగా ఎన్ని చెరువులు ఉండాలి? హైదరాబాద్ అయితే 1200 చెరువులు ఎన్నో సబ్జెక్టు కరెక్షన్ చెప్పుకుంటూ వచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వందల చెరువులు ఉండాలి, ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయి, ఇవన్నీ లెక్కలు బయటకు రావాలా. కాబట్టి చెరువులు ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సిన చెరువులన్నీ ఉన్నాయా, అవన్నీ కబ్జాకు గురయ్యాయి. కాబట్టి ఎక్కువగా ఎక్కడ ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యాయి. కాబట్టి ఇవన్నీ ఒక లెక్క అయితే ఉండాలి. ఆ లెక్కల ప్రకారంగా హైడ్రా వస్తే కనుక ఆ లెక్కల ప్రకారంగా నన్ను అడిగితే మొత్తం కొట్టేయాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కబ్జా అనేది ఎక్కడున్నా సరే మొత్తం పూర్తిగా పునాదుల్లోంచి లేపేయాలేమో నా అభిప్రాయం. ఎందుకంటే అసలు ఆ చెరువులనేవి
ఎప్పుడైతే డ్రైన్ల మీద ఇళ్ళు కట్టేయడం, చెరువుల్లో ఇళ్ళు కట్టేయడం, చెరువులు కబ్జా చేసి పూర్తి చేయడం, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే భూమి పరిస్థితి అంటే నీళ్లు ఇంకక ఏంటి వరదలు తుఫాన్లకి ఎలా అయిపోతుందో పరిస్థితి చూడవచ్చు. తెలంగాణలో ఓ తేలికపాటి వర్షం కురిస్తే మొత్తం మునిగిపోద్ది, తెలుసు కదా. అదే పరిస్థితి ఏపీకి రాకముందే తేరుకుంటే మంచిదేమో. ఒకవేళ వీళ్ళిద్దరు కలిసినటువంటి ఈ సమావేశం దానికే కనుక దారి తీస్తే శుభ పరిణామమే నా అభిప్రాయం. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్త మన ఛానల్స్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.